హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24 హెల్త్. అరచేతి నుంచే ఒంటి నొప్పులు మొత్తం తగ్గించవచ్చు అని చెప్పేసి మన దగ్గర అయితే ఒక డాక్టర్ ఉన్నారు. డాక్టర్ ముంజంపల్లి గారు ఉన్నారు. ఆక్యుపంచరిస్ట్, స్టూడెంట్ థెరపిస్ట్, స్ట్రెస్ రిలీఫ్ థెరపిస్ట్. సార్ హాయ్ సార్. నమస్కారం అండి. సార్, అరచేతుల్లో నుంచే మీరు బాడీలో ఉండే నొప్పులన్నీ తగ్గించగలరని చెప్పి ఒక ఛాలెంజ్ అయితే చేస్తున్నారు. అసలు ఎలా చేయగలరు, ఏంటి అసలు దీంట్లో ఏమైనా మాయ ఉందా ఏంటి? మాయ లేదు, మర్మం లేదండి. ఓకే. ఇది ఆకు ప్రెషర్ అనేది యోగ శక్తి చికిత్స. ప్రెజర్ తో రిలీఫ్ చేస్తారా? మన ఒంట్లో ఎక్కడైతే 12 ఆర్గాన్స్ లో శక్తి తగ్గుతుందో అప్పుడు మనకు ఒక రోగం రూపంలో బయట వేస్తుందండి. మళ్ళా ఆ ఎనర్జీని పెంచే క్రమంలో మేము పర్టికులర్ పాయింట్స్ లో ప్రెషర్ చేస్తాము. అప్పుడు అది రిలీఫ్ వస్తుంది. మాయ లేదు, మర్మం లేదండి. ఓకే. మన ప్రాచీన కాలం నుంచి ఉన్న యోగ శక్తి చికిత్స అండి. కాకపోతే మన ట్రెండ్లో ఇప్పుడు అసలు ఇంట్లో వంట వండటం లేదు, పిండి రుబ్బటం లేదు, దంచటం లేదు, అన్ని స్విచ్కి వెళ్ళిపోయేసరికి మన స్విచ్లు ఆఫ్ అవుతున్నాయండి. అది గమనించుకోవాలి. ప్రెషర్ ఉండాలి, సర్క్యులేషన్ ఉండాలి, ఎనర్జీ మీదే అండి వైద్యం అంతా ఉండదు, మందులతో కాదు. మందులు అంటే ఈవెన్ దో ఇప్పుడు కిడ్నీ సమస్య ఉందని ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అది కిడ్నీ సమస్య తగ్గటానికి బదులు కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ఇక్కడ అల్లోపతిని మనం కామెంట్ చేయటం కాదండి. ఓకే. మన ఒంట్లో ఉన్నటువంటి శక్తిని పెంచుకొని తద్వారా రోగాలు రుగ్మతలను తగ్గించుకోవాలి కానీ అన్ని వాటికి అల్లోపతి మీద ఆధారపడకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వస్తుంది, 102 ఫీవర్, అప్పుడు తప్పదు. హైపోథాలమిస్ మీద ఎఫెక్ట్ అయ్యి ఫిట్స్ వచ్చే కండిషన్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ పారాసిటమాల్ వేసుకోవాలి ఆ టైంలో. ఓకే. ఇట్లా లాంగ్ రన్ లో దీర్ఘకాలిక బీపీ, షుగరు, మోకాళ్ళ నొప్పులు, సర్వైకల్ స్పాండిలైసిస్, లార్జ్ ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి అద్భుతమైన అరచేతిలోనే వైద్యం అండి, అరచేతిలోనే ఆరోగ్యం. ఇప్పుడు మీరు చెప్తున్నారు సింపుల్ గా అరచేతిలో చేయగలని, అంటే ప్రేక్షకులు పబ్లిక్ ఎలా నమ్ముతారు? నమ్మటం అంటే వాళ్ళు నా దగ్గరికి వస్తే ఒక కాంప్లికేటెడ్ ప్రాబ్లంతో ఛాలెంజింగ్గా నేను ఇన్స్టెంట్గా వాళ్ళకి నయం చేయగలను వెంటనే వెంటనే. ఎంత టైంలో? స్పాన్ ఆఫ్ 20 minutes. బాడీలో ఏ పెయిన్ అయినా కానీ, ఎనీ పెయిన్, బ్యాక్ పెయిన్, ఎనీ పెయిన్ వితౌట్ హెల్ప్ ఆఫ్ అల్లోపతి మెడిసిన్. ఓన్లీ ప్రెజర్ తో ప్రెషర్ చేయగలరు. డెఫినెట్ స్టూడియోకి వచ్చినా కానీ డెఫినెట్ ఎవరన్నా వస్తే డెఫినెట్ గా అంత కాన్ఫిడెంట్? డెఫినెట్ గా. ఎక్కడ నేర్చుకున్నారు ఏంటి అసలు? నేను చెన్నైలో నేర్చుకున్నానండి. నాది Okay. ఎండి ఆకు ప్రెషర్ కంప్లీట్ అండి. అంటే మేజర్గా ఇక్కడ మనం గొప్ప కాదు సార్, వైద్య విధానం గొప్పది. ప్రాచీన కాలం నుంచి మనం పుట్టినప్పుడే పసిపిల్లోడికి అన్నప్రాసినప్పుడు మన మెడలో పిల్లోడికి ఆభరణం వేస్తారు. ఐడియా ఉందా అండి మీకు? అవును అవును. ఆభరణం రీజన్ ఏంటో తెలుసా అండి? ఇటు మన స్పైనల్ కార్డ్కి, థొరాసిక్ రీజన్కి ఎడ్జ్లో గుబ్బులాగా ఉంటుంది చూడండి. yes. అవును తెలుసు, ఒక ఎముకలాగా. అది ఆభరణం టచ్ అయ్యేటప్పుడు ఓకే. 72 నాళ్ళు యాక్టివేట్ అవుతాయండి మన బాడీలో. 72 నరాలు యాక్టివేట్ అవ్వటం వల్ల పిల్లోడు ఆరోగ్యంగా ఉండటం కోసం మన పూర్వీకులు మనకు తెలియకుండానే కొన్ని మంచి చేశారు. సార్, ఇప్పుడు ప్రెసెంట్ కండిషన్ చూస్తే ప్రెసెంట్ ఫుడ్ లో ప్రతి దాంట్లో కెమికల్స్ ఉన్నాయి. మనం చూసుకుంటే ఏజ్ రాకుండానే మెచ్యూర్ అవుతున్నారు అమ్మాయిలు, ఇంకా చాలా చిన్న ఏజ్ లలోనే మెచ్యూర్ అయిపోతున్నారు. ఈ ఫుడ్ ఇటువంటి కల్తీ ఫుడ్ తింటా కొన్ని రోగాలు కూడా వస్తాయి. ఈ ప్రెజర్ సరిపోద్ది అంటారా? డెఫినెట్ గా అండి. ఇప్పుడు నేను కాలేజెస్ లో చేస్తుంది ఆ ఫుడ్ తినే వాళ్ళకే కదండి. అంటే ఇక్కడ ఫుడ్ అనేది ఒక 40% సార్. 60% వాళ్ళు స్ట్రెస్ వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ లోన్ అవుతున్నారు. అంతేగాని ఫుడ్ ఉంటుందండి. ఫుడ్ అనేది నేను గతంలో కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పానండి. సర్వరోగాలకు మూలం లార్జ్ ఇంటెస్టైన్, ఎల్ఐ అంటారండి. ఆ ఎల్ఐ ఇప్పుడు మనం ఒక ఒక తొట్టి ఉంటుంది సార్, తొట్టిలో మనం బ్లీచింగ్ వేసి క్లీన్ చేసుకుంటాము. అది ఎన్ని రోజులు పని చేస్తుంది? కొన్ని రోజులే. మళ్ళీ బ్లీచింగ్ వేసుకునే పరిస్థితి మనం తెచ్చుకోవటమే. ఆ బ్లీచింగ్ వేసుకోకుండా మంచి నీరు మంచిగా ప్యూరిఫికేషన్ చేసుకుంటే ఆ తొట్టిని తొట్టిలాగా ఉంచొచ్చుగా మనం. అవును సార్. అట్లా మనం ఫస్ట్ ఒకటి చెప్తున్నా సార్, మేజర్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా తినకూడదు. ఉదయం రాజులా తినాలి, మధ్యాహ్నం మంత్రిలా తినాలి, రాత్రి పేదోళ్ళలా తినాలి. మనం రివర్స్లో చేస్తున్నాం. మార్నింగ్ 2 ఇడ్లీ, మధ్యాహ్నం మంచి ఫుడ్, నైట్ బిర్యానీ. ఎట్లా అండి? ఇంటెస్టైన్ మొత్తాన్ని మనంతటా మనం కాలు రాస్తున్నాం. అంటే ఉదయం ఎంత తినాలి, మధ్యాహ్నం ఎంత తినాలి చెప్పండి, అది కూడా చెప్పండి. మధ్యాహ్నం ఎంత క్వాంటిటీ తింటామో మార్నింగ్ అది తినాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మన పూర్వీకులు పొలం పని చేసుకునే వాళ్ళు పొలంకి వెళ్ళేటప్పుడు అన్నం తినిపోతారండి. అవును, సద్దన్నం తినిపోతారు. ఎంత స్ట్రాంగ్ ఫుడ్ అండి అది! ఎలాంటి సద్దన్నం అండి?
నైట్ తోడేసుకొని దాంట్లో మిరియాలతో, మిరపకాయ మిరపకాయ వేసుకొని ఆనియన్ వేసుకొని దానివల్ల దానికి అదేంటో తెలుసా సార్, లార్జ్ ఇంటెస్టైన్ మొత్తాన్ని క్లీన్ చేసేటువంటి ప్రీ ప్రోబయోటిక్ ఆ పెరుగులో మార్నింగ్ 24 hours గడిస్తే అక్యుములేట్ అయ్యిందండి. గట్ ఫ్లోరా మొత్తం క్లీన్ చేస్తండి. ఓకే. అలాగ చేసుకుంటే మనకు ఒక 6 నెలల దాకా డయేరియా ప్రాబ్లమ్స్ రావు సార్. ఒక వారం రోజులు కనుక మనం ఆ సద్దన్నం, మీకు తెలుసో తెలియదండి, కోవిడ్ లో విస్తృత ప్రచారాలు వీడియోస్ వచ్చినాయి. సద్దన్నం పెట్టుకొని మార్నింగ్ తినండి, మిరపకాయ వేసుకొని తినండి. ప్రీప్రోబయోటిక్ ప్రీప్రోబయోటిక్ గట్ ఫ్లోరాని దెబ్బతీయకుండా కాపాడుద్దండి. మరి వెళ్ళి వాళ్ళు అంత శారీరక శ్రమ నడెండలో పొలం పని చేసుకొని మళ్ళా మధ్యాహ్నం అన్నం తినేవాళ్ళు. ఎలా తింటారు సార్? శారీరక శ్రమ, డైజెషన్, వాళ్ళకి లార్జ్ ఇంటెస్టైన్ ఫంక్షనింగ్ చాలా అద్భుతంగా ఉంది కాబట్టి అంత తిన్నా మధ్యాహ్నం అరుగుతుంది, మళ్ళా తింటారు మధ్యాహ్నం. నైట్ బిలో 7-8 కల్లా మళ్ళా భోజనం చేస్తారు. 3 పూట్ల అన్నం తింటారండి. ఈ రోజులో ఎవరన్నా 3 పూట్ల అన్నం తినే పరిస్థితి ఉందా? మధ్యాహ్నం బిర్యానీ తింటే నైట్ తినే పరిస్థితి లేదు. ఈవెన్ ద యంగ్ పీపుల్ ఆల్సో. అవును సార్. మరి ది రీజన్ లార్జ్ ఇంటెస్టైన్. టైం కూడా రాత్రి 12 అయితే తినేసారు లార్జ్ ఇంటెస్టైన్. అట్లా తింటే సార్ ఇంకొకటి ఫుడ్ టైమింగ్స్ కూడా ఉంటాయి సార్. బిట్వీన్ 9 to 11 మధ్య ఏమి తినకూడదు సార్. ఓకే. either మార్నింగ్ ఆర్ ఈవినింగ్. ఓకే. 9 to 11 స్ప్లీన్ పనిచేసే టైం. స్ప్లీన్ పనిచేసే టైంలో తింటే తిన్న ప్రతి ఒక్కరికి షుగర్ వస్తుందండి. రాసుకోండి, ఛాలెంజ్. 9 to 11 మధ్యలో ఎవరు తిన్నా షుగర్ వస్తుంది అంటారు. రాసుకోండి. ఓకే. స్ప్లీన్ వర్కింగ్ టైం అండి. ఓకే. ఈవెన్ దో టాప్ స్టేట్ ర్యాంకర్స్ కూడా 9 to 11 కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో పడుకోబెట్టి 11కి లేపు చదివిస్తారు అప్ టు 2-3 వరకు స్టేట్ ర్యాంకర్స్ ని. స్ప్లీన్ యాక్టివేట్ ఉన్నప్పుడు మనం రిలాక్స్ మోడ్ లో ఉండాలి. అంటే ఇంటెస్టైన్ కానీ బ్రెయిన్ కానీ మనం అంత దానికి స్ట్రెస్ ఇవ్వకూడదు. ఆఫ్టర్ 11 మీరు వర్క్ చేయండి, ఇంకా 72 hours కి తగ్గ పని మీరు చేయగలరు. స్ప్లీన్ ని, లార్జ్ ఇంటెస్టైన్ ని, లివర్ ని కాపాడుకుంటే 100 కాలాలు మన పరిపూర్ణంగా బతకొచ్చండి. సూపర్ సార్. అంటే ఇది ఒక పుల్లతో మొత్తం, అది పుల్ల కాదు సార్, దాన్ని మోడీ స్టిక్ అంటారు. అది మీరు మోడీ స్టిక్, మోడీ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారండి మోడీ స్టిక్ అంటారు. నెట్ లో చూడండి. మోడీ స్టిక్ ప్రధానమంత్రి గారి పేరుతో వచ్చిన స్టిక్ అనమాట ఇది. దీంతోనే ప్రెజర్ అనేది ఇక్కడ ఎక్కడైతే సార్కి అయితే తెలుసు ఎక్కడెక్కడ ఏ పాయింట్ లో పెడితే ఎక్కడ పెయిన్ అయితే తగ్గుతుందో. మీరు ఎవరన్నా ఏదైనా పెయిన్స్ ఉన్నా కానివ్వండి, ఒకసారి మా స్టూడియోని విజిట్ చేస్తే డాక్టర్ గారిని అయితే పిలుస్తాము. సార్ మీరు కూడా చెప్పాల్సింది చెప్పండి ఒకసారి. డెఫినెట్ గా అండి. ఇప్పుడు దీర్ఘకాలంగా బాధపడుతున్న సమస్యలు కొన్ని ఉంటాయండి. మోకాళ్ళ నొప్పులు, సర్వైకల్ స్పాండిలైసిస్, లార్జ్ ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ డైట్ చేంజ్ చేసుకోవాలి. తర్వాత నేను కొన్ని పాయింట్స్ మీకు వివరంగా చెప్తానండి. ఏ పాయింట్లో సమస్యకు తగ్గ పాయింట్స్ చెప్తానండి. ఓకే. ఆ స్టిక్ వచ్చేసి రోజు మనం ఒక 1/2 hour మార్నింగ్ లేవగానే బిఫోర్ బ్రష్ ఓకే, ఒక 1/2 hour ఇలా చేసుకోవటం వల్ల అండి మన అరచేతిలో నిక్షేపితమైనటువంటి ఆర్గాన్స్ మొత్తాన్ని యాక్టివేట్ చేసినట్టు అవుతామండి. ఆ రోజు మొత్తం మనం యాక్టివ్గా ఉంటాము. ఎక్కడైతే శక్తి తగ్గుతుందో మళ్ళీ దాన్ని రిలీజ్ చేసినట్టు దీంతో ఇలా అండి. మరలా ఇలా పైన ఒక 1/2 hour చేసుకోండి. ఒకసారి చూడండి. తర్వాత నేను పాయింట్స్ చెప్తాను. ఈ ఎడ్జ్తో ఆ పాయింట్స్ లో లార్జ్ ఇంటెస్టైన్ పాయింట్ ఇలా ఉంటదండి. ఇట్లా మనం చేయి పెడితే గుబ్బగా కనిపించే ఏరియాని లార్జ్ ఇంటెస్టైన్ పాయింట్ అంటారండి. తర్వాత ఈ అరచేయికి 3 ఏళ్ళు పెట్టుకుంటే ఈ ఎడ్జ్ లో వస్తుంది P6. స్ట్రెస్ రిలీవ్, యాంగ్జైటీ, ఇన్సోమ్నియా, ఎనర్జీ లెవెల్స్ ని పెంచటం. ఈ స్ట్రెస్ వల్ల వాళ్ళు ఫేస్ చేస్తున్న స్ట్రెస్ ని రిలీవ్ చేస్తుంది. ఆపరేషన్ దాకా వెళ్లకుండా దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి బీపీ, షుగర్, గుండె జబ్బులు, మోకాళ్ళ నొప్పులకి అరచేతిలోనే వైద్యం. అరచేతిలో ప్రెషర్ పాయింట్స్ వల్ల దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి అన్ని వ్యాధులను నయం చేయొచ్చు అండి. మీరు ఛాలెంజ్గా చెప్తున్నానండి, మీరు టైంకి భోజనము, టైమ్లీ భోజనము, టైమ్లీ సర్క్యులేషన్ పాయింట్స్ చేసుకుంటే డెఫినెట్గా మీరు సర్జరీలకు వెళ్ళే దుస్థితి ఉండదు. నా పేరు డాక్టర్ శివకుమార్ అండి.